హై టు ఆల్ ఎట్లున్నారంతా నేనైతే మస్తు మంచిగా ఉన్నా మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఇదైతే కేక్ మా ఆనతి బర్త్డే అనమాట, ఏప్రిల్ 23కి. సో మా ఆనతి పాపకి మేకప్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట. ఇంకా అందుకని వాళ్ళ డాడీ కేక్ పైన మేకప్ కిట్ అయితే వేయించినారనమాట. చూడంగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది మా అన్నతి. ఎక్సైట్మెంట్ అనమాట, మురిసిపోయింది కేక్ని చూసి అయితే. అండ్ ఇది వచ్చేసి డెకరేషన్ మా అన్ను, పెద్ద పాప, ఇంకా తన ఫ్రెండ్, ఇంకా కొంచెం నేను హెల్ప్ చేసిన అనమాట. సో ముగ్గురం కలిపి సింపుల్గా ఇట్లా డెకరేషన్ అయితే చేసినాము. ఇంకా వాళ్ళ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చినారు ఆనతి బర్త్డేకి. సో చూస్తున్నారు కదా, పిల్లలు చాలా హడావుడి చేసినారనమాట. చాలా అల్లరి చేస్తారు వీళ్ళంతా. స్కూల్ నుంచి రాగానే కలిసి ఆడుకుంటారనమాట. ఇంకా అందరూ కూడా సేమ్ స్కూల్లో, ఎస్ఎంపి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. వీళ్ళంతా కూడా అందరూ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఓన్లీ ఆనతి ఫ్రెండ్సే అని కాకుండా అన్ను, అన్వి అందరి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ కలిసి ఆడుకుంటారనమాట పిల్లలు. ఇంకా పిల్లలంటే తెలిసిందే కదా, ఫుల్ అల్లరి చేస్తారు. ఇంకా మా ఆనతి పాప అయితే ఇట్లా రెడీ అయ్యిందనమాట బర్త్డేకి. ఆనతి బర్త్డే అయితే మంచిగా అయ్యింది. సో ఆనతి బర్త్డేనే కాదు, మిగతా ఇద్దరు పిల్లల బర్త్డే కూడా ఇట్లానే మంచిగా సెలబ్రేట్ అవుతాయి అన్నమాట. కాకపోతే నాకు ఒక్కొక్కసారి వీడియో తీయడానికి కుదరదు. మా ఆనతి బర్త్డేకి అయితే కుదిరింది మంచిగా వీడియో తీయడానికి. సో తీసినాను. సో ఆనతి అయితే ఇట్లా రెడీ అయ్యింది. అండ్ మా అన్ను, అన్వి బర్త్డే కూడా సేమ్ ఇట్లనే అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇట్లనే డెకరేషన్ చేసి మంచి కేక్ కట్ చేసి పిల్లలందరికీ ఎప్పుడు భోజనాలు కూడా పెడతామన్నమాట. సో అందరూ ముగ్గురు పిల్లల బర్త్డే కూడా ఇట్లానే అవుతుంది మంచిగా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా గిఫ్ట్లు అయితే తీసుకొచ్చినారు. పిల్లలు అయితే వెయిటింగ్లో ఉన్నారనమాట, ఎప్పుడు మేము కేక్ పెట్టాలి, ఎప్పుడు మేము గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపించి గిఫ్ట్స్ అయితే ఇచ్చినారనమాట మా ఆనతికి. సో ఆనతికి ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే, స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా చాక్లెట్స్ అన్నీ పంచి వచ్చింది. ఏప్రిల్ 23కి అయింది కదా వాళ్ళకి, అప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఉండే అనమాట. ఇంకా ఎగ్జామ్ అయిపోయాక బర్త్డే పార్టీ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి హాలిడేస్. చూస్తున్నారు కదా, పిల్లలు బర్త్డేకి గిఫ్ట్స్ తెచ్చి కేక్ పెట్టి ఎప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలా అని చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారు. చాలా మంచి మంచి గిఫ్ట్స్ వచ్చినాయి ఆనతికి. పెన్సిల్స్ అలాంటివి గిఫ్ట్ తెచ్చినారనమాట అందరూ, వాళ్ళకి యూజ్ అయ్యేవే. ఇంకా పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్కి నేనైతే ఆనతికి కేక్ పెట్టి గిఫ్ట్ ఇచ్చిన అనమాట. సో నేనైతే ఆనతికి ఏం గిఫ్ట్ ఇచ్చిన అంటే, ఆనతికి చెప్పినాను కదా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము, మేకప్ అంటే చాలా ఇష్టము. తను చాలా స్టైలిష్గా రెడీ అవుతుంది. దానికి చెప్పులు కూడా అసలు ఎన్ని రకాలు ఉంటాయో. ఇంకా తనకి వాచెస్ కూడా చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే తనకి వాచ్ తెచ్చినాను. పింక్ కలర్లో చాలా బాగుంది.
తనకి బాగా నచ్చిందనమాట. సో నేనైతే వాచ్ గిఫ్ట్ చేసినాను, కేక్ పెట్టినాను. ఇంక ఇట్లయితే మా ఆనతి బర్త్డే మంచిగా అయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంది. చాలా ఎక్సైటెడ్ ఉందన్నమాట బర్త్డే చేసుకునేటప్పుడు. చిన్నపిల్లలు కదా, ఇంకా అంతే, సెలబ్రేషన్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇంకా నాకు తినిపించేటప్పుడు కేక్ కొంచెం పడిపోయిందనమాట హెయిర్ పైన. ఇంకా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టినాం అనమాట. బగారా రైస్ అండ్ చికెన్. చాలా చిన్న పాపలు కూడా వచ్చినారు. వాళ్ళు కొంచెం కొంచెమే తింటారు కదా. నేను మా అన్విని ఇక్కడ ఎవరో వేరే అమ్మాయి అనుకొని చికెన్ తినవా అని అడుగుతున్నాను. మా అన్ను బర్త్డేకి అయితే డిసెంబర్లో అన్ను బర్త్డే అయింది కదా, అప్పుడైతే బిర్యానీ తెప్పించినాం అనమాట. బిర్యానీ తెప్పించి అందరి పిల్లలకి తినిపించినాము. కానీ ఇంక ఈసారి ఇంట్లోనే కుక్ చేసినాం అనమాట. ఇంట్లోనే కుక్ చేసి పిల్లలకి భోజనాలు అయితే పెట్టినాము. సో మా ఆనతి కూడా వాళ్ళతో కలిసే తిన్నది. ఆనతినే కాదు, పిల్లలంతా కూడా వాళ్ళతో కలిసే తిన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. సో ఇట్లా మంచిగా మా ఆనతి బర్త్డే అయితే సెలబ్రేట్ అయ్యిందనమాట. చిన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అది వేరేగానే ఉంటుంది కదా, మనం అట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మన ఫ్రెండ్స్తోని అది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.